ఇవ్వండి. ఆ పరిస్థితిలో మనకు తీసుకొచ్చిన ఏర్పడుతుందా ఏర్పడదా దానికి అనుకూలంగా అనుకూలంగా వరకే మీరు మొదలు తెలుసుకోండి. తెలంగాణ రాకుండా జాప్యం మన ప్రయోజనాలకు విరుద్ధంగా వచ్చింది. మనము అనుకోకుండా వచ్చింది. అప్పుడు ప్రాజెక్ట్ మద్రాస్ నుంచి ఆంధ్రాను విడదీయడానికి ఎక్కడ లేదు. మీరు కావాలంటే మీరు దేని కౌంట్ చేయాలంటే చదువుకోవచ్చు. ఇప్పుడు 52లో నెల వాంచు కమిటీ వేసినాం కేంద్ర ప్రభుత్వం. ఒక్క నెల పరిమితం పెట్టినారు, దానికి టైం లిమిట్. ఒక్క నెల పెట్టినారు, ఒక్క నెలలో ఆయన ఇచ్చినాడు. ఆ ఒక్క నెల కాగానే గవర్నమెంట్ నెల రోజుల్లో పార్లమెంట్లో అనౌన్స్ చేసినారు, బిల్లు తెచ్చినాం. కానీ ఇప్పుడు అదే ఆంధ్ర, మద్రాసుకి వెళ్ళిన ఆంధ్ర ప్రాంతము ఆంధ్రులే. తెలంగాణ అంతకంటే చిన్నది ప్రాంతం. దీన్ని మనం తెలంగాణ ఇట్లా కలిసినాం, దాన్ని ఇట్లా బయట తీసేది కలిసింది అన్న ఏమి సమస్య లేదు. అయితే దానికి 11 నెలల టైం పెట్టినారు. 5 మెంబర్ సభ్యులది కమిటీ. అసలు కమిటీ చూసేది ఏమీ లేదా. అందుకు ఇది కేవలము వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఒత్తిడి కింద పెట్టింది. వాళ్ళను నారాజ్ చేయకుండా మెజారిటీ వాళ్ళు ఉన్నారు, అన్ని తీర్ల బాగా బలంగా ఉన్నారు, ఢిల్లీలో చాలా గొప్పగా లాబింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు లొంగిపోయి ఇది పెట్టింది. తెలంగాణకు మరొకసారి మోసం జరిగింది. అది మా మందితో పాటు మేమందరం కూడా అదే. ఎందుకంటే